నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వస్తోంది. ప్రతి ఏకాదశికి ఒక ఉద్యమం లాగానే చేస్తున్నాం అనుకోవచ్చేమో. అది స్వామి కృప. ఒక మంచి ఉద్యమం ఇది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎంత పరమ పవిత్రమైనటువంటి తిథో ఈ ఏకాదశి అనేది తెలుసుకోవాలి. ఇది వరకు రోజుల్లో ఏకాదశికి ఖచ్చితంగా ఎలా అయితే విధి విధానాలని ఫాలో చేశారో అది మళ్ళీ తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఏకాదశికి మర్చిపోకుండా వీడియోస్ చేయటం, అలా స్వామి చేయించడం అనేది మన అదృష్టంగా, ఖచ్చితంగా నా అదృష్టంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తూ, మరి ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి, పరివర్తన ఏకాదశి చాలా విశేషంగా శనివారం శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది. సూపర్. మరి ఎలా చేసుకోవచ్చు ఈ ఏకాదశిని? స్వామి వారి సంకల్పంగా భావించవచ్చు పద్మిని. మనం ప్రతి ఏకాదశికి మనం చెప్పుకోవడం అనేది. అలాగే పూర్వం ఎలా ఉండేది అని అంటే, ఇంట్లో ఒక్కళ్ళైనా ఇంటి పెద్ద ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఫాలో చేసేవారు. అయితే కొంచెం ఒక 60 ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ఇంకా ఓపిక లేదు అనుకున్నప్పుడు ఇంటి పెద్ద కొడుకు తీసుకునేవట చేయడం అనేది. ఇంట్లో ఒక్కళ్ళు చేస్తే చాలు, ఆ వంశం అంతా కూడా ఉద్ధరింపబడుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇప్పుడు చూడు, చిన్న పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. అవును, ఉపవాసం ఉండగలుగుతారు, ఎనర్జీ బాగా ఉంటుంది. కాబట్టి నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పటి నుంచే ఎందుకు, ముందు చదువుకో, జాబ్ రానివ్వు, ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా పిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా. సో ఇట్లా నేర్పటం అంటే, ఇట్లా నేర్పటం అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్, ఆల్టర్నేటివ్ ని చెప్పటమే కదా. అంతేగా, దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ నువ్వు చెయ్యాలి అని చెప్తే చిన్నప్పుడు కదా లైఫ్ లాంగ్ పాటిస్తారు. అవును, అదొకటి. భగవంతుడికి దండం ఎలా పెట్టుకోవాలి, మన మొర ఎలా వినిపించాలి భగవంతుడికి అని కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది. ఇంకొకటి, భగవంతుడు అండ ఉంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెడుదారుల్లోకి కూడా వెళ్ళకుండా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి పిల్లలకి భగవంతుడిని, అలాగే ఇలాంటి వ్రతాలని పరిచయం చేయడము, వాళ్ళు చేస్తామనంటే ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి వివరంగా చెప్పడం, కంపల్సరీ చేయించండి అని కాదు, ఇలా చేస్తే ఇది ఉంటుంది, ఇలా చేస్తే ఇది మంచిది అని చెప్పడము. అలాగే మీరు చూసుకుంటే గనక మనకి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి బాడీ క్లెన్స్ చేసుకున్నట్టుగా కూడా మనకి ఉంటుంది కదా. సో తప్పకుండా ఏకాదశి వ్రతం అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఏకాదశికి దానికి ప్రాముఖ్యత ఉంది, మనకి పేరుతోనే మనకి అర్థమైపోతుంది. ఈసారి ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని నామకరణం ఇవ్వబడింది అనమాట. అంటే పరివర్తన అంటే స్వామి ఎడం వైపు పడుకుని ఉంటారు, ఇటు కుడివైపుకి మారుతారు కాబట్టి తిరుగుతారు, అది అనుకోవచ్చు. అలాగే ప్రకృతిలో కూడా చాలా పరివర్తన అనేది ఉంటుంది అనేది మనం భావించాలి. వర్షాకాలం పీక్ స్టేజ్ లో కదా అలా. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, ప్రకృతి పరంగా మనం ఏ దోషాలు అయితే చేశాము అవన్నీ కూడా క్షమించి ప్రకృతి మామూలుగా ఉండాలి అని కూడా మనం దండం పెట్టుకునే సమయం ఆసన్నమైంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూసే ఫ్లడ్స్ చూస్తే, మనకి వర్షపాత నమోదు అయిడం చూస్తే, మా చిన్నప్పుడు 4 సెంటీమీటర్స్ వర్షం అంటే చాలా ఎక్కువ అన్నమాట, చాలా పెద్ద వర్షం పడింది అని చెప్పి. అలాంటిది 40 సెంటీమీటర్స్ వర్షం అని అంటే, దాన్ని పైగా మనం చేసే కొన్ని తప్పిదాలు అంటే గండిపూడో లేదని చెప్పో, లేకపోతే సరైన పరిపాలన లేకపోవడమో, ఇవన్నీ కూడా ఒకటేసారి వచ్చి మీద పడతాయి. నేను ఎప్పుడు చెప్తాను, చెడెప్పుడు నెమ్మదిగా వెనక నుంచి జరుగుతూ ఉంటుంది, పేర్కొంటూ ఉంటుంది, మనకి అది అర్థం కాదు. మంచి మాత్రం మన ముందు జరుగుతుంది కాబట్టి
చాలా లేట్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ పరివర్తన ఏకాదశి నాడు ప్రకృతికి కూడా మనం చక్కగా ఏదైనా మేము దోషాలు చేస్తే మమ్మల్ని క్షమించమని, అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయడానికి పరివర్తన ఏకాదశి చాలా బాగా పనికొస్తుంది. మన జీవితంలో కానివ్వు, ప్రకృతి పరంగా కానివ్వు, మన కుటుంబ పరంగా కానివ్వు, లేకపోతే ఉద్యోగంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానివ్వు, ఇలాంటివన్నీ ఏం చేసినా కూడా తెలియక చేసిన తప్పిదంగా పరిగణించి, అర్థమైందా? అప్పుడు మనకి చేస్తున్నప్పుడు ఒకంత మనకి మనసు చెప్తుంది ఇది తప్పు చేస్తున్నాం అని, అయినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా చేస్తున్నాము అంటే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియక చేయడమే కదా. కాబట్టి అలా తెలియక చేసిన తప్పుగా పరిగణించి మమ్మల్ని క్షమించమని అడిగి, ఇక నుంచి అలాంటి తప్పులు కూడా చేయకుండా ఉండేటట్టుగా దీవించమని చెప్పి మనం పరమాత్మని కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క. ఇక ఉపవాస దీక్షలు తెలిసిందే, ఉపవాసం ఉండాలి. మరి మర్నాడు ఎప్పుడు తినాలక్క? మర్నాడు 8:31 మనం ద్వాదశి నాడు పారణ చేసుకోవచ్చు. మర్నాడు అప్పుడు తినేయాలి, అప్పట్లోపు తినేయాలి. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ద్వాదశి వామన జయంతిగా కూడా మనం జరుపుకుంటాం. అంటే వామన జయంతి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది పరమాత్మగా భగవంతుడు గెలిచాడా లేకపోతే బలి చక్రవర్తి గెలిచాడా అనేది చూస్తే భక్తుడిని కాపాడి భక్తుడిని గెలిపించినటువంటి స్వరూపం స్వామిది. అంతే కదా, వస్తూనే ఉంటాడు ఆయన ఓణంకి బయటకు వస్తారు. అవును. అయితే చాలా మంది నాకు చెప్పడం ఏంటి అని అంటే, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, పాతాళము అంటే అమెరికా సైడ్ అట. కాబట్టి అక్కడ వెళ్ళిపోయాడు స్వామి అటు ఫారిన్ కంట్రీస్ లో. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళం అంటే కింద అనుకున్నాం, ఫారెన్ లో ఉన్నాడు. కొంతమంది అనలైజేషన్ ప్రకారం అటువైపు అని అంటారు. కాబట్టి అలా మనం చూసుకుంటే గనక ఆయన ఉన్న చోట చాలా ధనము సమృద్ధిగా ఉంటుందని కూడా వరం ఉంది కదా ఆయనక. కాబట్టి అటంతా కూడా ధనమున్న దేశాలే కదా అవన్నీ కూడా. కాబట్టి స్వామిని మనం ఇక్కడ చూసుకుంటే, వామనావతారాన్ని చూసుకుంటే గనక భక్తుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిపిస్తాడు, అధర్మం పెచ్చుమీరకుండా కూడా స్వామి చూస్తారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అలాంటి తప్పిదాలు ఏమన్నా చేస్తే గనక మమ్మల్ని కూడా అలానే రక్షించు స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తికి దండం పెట్టుకోవడం కూడా మనం చేయాల్సిన పని అన్నమాట. బ్యూటిఫుల్. అసలు వామన జయంతి ఆ ఉపాఖ్యానం ఏదైతే ఉందో, వామన ఉపాఖ్యానం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎన్ని పాత్రలో ఎంత వైశిష్ట్యమో అద్భుతం. అసలు విని తీరాల్సిందే. ఆ వామన జయంతి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం. అలాగే ఆ రోజున స్వామిని ఎలా కొలుస్తారు. అలాగే తప్పకుండా. అయితే ఏకాదశికి కూడా దీపారాధన విషయం అయితే ఏంటి, అలాగే మీరు స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఎలా చేసుకోవచ్చు, ఈ రెండు కూడా ఒకసారి. ఈసారి మనం 11 దీపాలు కాకుండా 108 వత్తులతో స్వామికి దీపం పెడదాం. ఎందుకు అని అంటే శ్రవణ నక్షత్రం మీరు సంకల్పం చేసుకొని మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక స్వామికి చెప్పి, అలాగే మీరు కోరిక ఎలా కోరుకోవాలో కూడా నేను చెప్తున్నాను. ఏం చేద్దాము అని అంటే, చేసే ప్రతి పనిలోనూ నీ అండ ఉండేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నాం. ఆయన అండ ఎప్పుడు ఉంటుంది పద్మిని? ఏదైనా ధర్మమైన కోరిక, ధర్మమైన మార్గం అప్పుడు స్వామివారి అండదండలు మనకు ఉంటాయి. కాబట్టి మన మార్గం ఎప్పుడు కూడా ధర్మమైన పరంగా ఉంటుంది, ఆయన అండ కూడా మనకు ఉంటుంది. కాబట్టి నీ అండ మాకు ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి శ్రవణ నక్షత్రం కాబట్టి 108 వత్తులతో చక్కగా దీపంని వెలిగిద్దాం. మీకేమన్నా మీకు స్తోమత ఉంటే గనక ఆవు నెయ్యి వాడండి, లేదు అంటే గనక నువ్వుల నూనె అయినా కూడా వాడచ్చు. వేయచ్చు. స్వామి సంకల్పం అంతే. నెక్స్ట్ ఏకాదశి వచ్చేటప్పటికి మనకి తప్పకుండా మనం ఏదైతే ఆవు నెయ్యితో పెట్టాలనుకున్నామో అలా పెట్టేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. అయితే మీకు అందుబాటులో ఉంటే గనక కలువ పువ్వుని సమర్పిస్తే చాలా మంచిది. ఆ రోజు శనివారం శ్రవణ నక్షత్రం కాబట్టి కలువ పువ్వుని సమర్పించండి స్వామికి. ఒక్క పువ్వైనా చాలు. లక్ష్మి అనుగ్రహం ఉంటుంది, అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అంటే స్వామికి కలువ పువ్వు ఇస్తే గనక. కలువన్నా దొరికితే ఓకే, లేదు అంటే తామర పువ్వు, కమలాన్ని కూడా మనం సమర్పించుకోవచ్చు అనమాట. స్విచ్ వర్డ్ తప్పకుండా చెప్తాను. అయితే మీరు ఈసారి మీరు చూడండి, దీన్ని వాడి చూడండి. అంటే ఎప్పుడు కూడా నేను సాధారణంగా వేదిక్ స్విచ్ వర్డ్స్ స్వామి పేరు ఉన్నవి చెప్తున్నా, కానీ ఈసారి ఇది మీరు చూడండి. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటే డ్యూ డ్రాప్
పరివర్తన ఏకాదశి కాబట్టి ఇది చెప్తున్నాను. Hmm. ఈ డ్యూ డ్రాప్ అనేది ఏంటి అని అంటే చేసిన తప్పిదాన్ని సరిదిద్ది మనం అనుకున్న పనులు అయ్యేటట్టుగా ఈ స్విచ్ వర్డ్ హెల్ప్ చేస్తుంది అనమాట. Right. దీని నుంచి మనకు ఒక మంచి పెన్సిల్ ఎరేజర్ టెక్నిక్ కూడా ఉంది, Hmm. అది కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఈ డ్యూ డ్రాప్ అలవాటు చేసుకోండి. ఈ డ్యూ డ్రాప్ ఒక్క 10 days మీరు వాడి చూడండి, తర్వాత ఈ పెన్సిల్ ఎరేజర్ టెక్నిక్ అనేది చూడండి, చేసి చూడండి, ఎలా సమస్యలు ఎలా తీరిపోతాయో చూస్తుండండి. రైట్, సూపర్. డ్యూ డ్రాప్ ఎన్నిసార్లు అనుకోవాలక్క? 28 times పీరియడ్స్ లో ఉన్నప్పుడైనా అనుకోవచ్చా? అంటే ఆ రోజు ఉంటే గనక అనుకోవద్దు. Hmm. మామూలుగా ఎప్పుడన్నా మీరు యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ కూడా మనం యూనివర్స్ కి సంబంధించినవి కాబట్టి Hmm. మన సబ్ కాన్షియస్ మైండ్ కి అందేవి కాబట్టి డేట్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు అనుకోవద్దనే చెప్తాను నేను ఎప్పుడు Right. కూడా. సో 28 times పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి డ్యూ డ్రాప్ అనుకోండి. Hmm. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతమైనటువంటి రోజు, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారక్క? అవును పద్మిని, డ్యూ డ్రాప్ అంటే ఏంటంటే మనకి రాత్రిపూట ట్రాన్స్పిరేషన్ ఉంటుంది. ఆ చెట్ల నుంచి ఒక సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ పడుతూ ఫామ్ ఉంటుంది, అవుతుంది, ఫాగ్ నుంచి వాటర్. ఫామ్ అవుతుంది. అదేంటంటే క్లెన్సింగ్ అన్నమాట. చెట్టు తనని తాను క్లెన్స్ చేసుకుంటుంది. ఫాగ్ నుంచి వచ్చేది కాదా? ఫాగ్ నుంచి వచ్చేది Oh. ట్రాన్స్పిరేషన్ అంటారు మనం. చెట్టులో నుంచి వచ్చేదా? మార్నింగ్ ఏమో రెస్పిరేషన్ ఉంటుంది చెట్లకి, నైట్ ట్రాన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. అంటే రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్ ని వదిలే వదిలేసి. కార్యక్రమం ఉంటుంది కదా, అది ఎక్కడ మీరు చింత చెట్టు దగ్గర ఎక్కువగా ఉంటుంది. అందుకనే పడుకుంటే నైట్ పూట సఫోకేషన్ అనిపిస్తుంది. అంతేగాని అందుకనే దెయ్యాలు కాదు, దెయ్యాలు పైన ఉన్నాయి, కొరివి దెయ్యాలు. బ్యూటిఫుల్. అలాగే ఈ స్విచ్ వర్డ్ తో మనం కర్మాస్ ఎట్లా క్లెన్స్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ పేపర్ ఎరేజర్ ఎపిసోడ్ తో చెప్తాను. తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.